ఈ పూటకి పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. శీఘ్రముగా కార్యస్థానములకు పోవలసి ఉన్నది. అయ్యే దేవుడా, పొద్దువారులు లేదు, భోజనాశము తెలియలేదు, అప్పుడేమి తొందర పని ఆశమైనదయ్యా? మరి ఏమీ లేదు మిత్రమా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకున నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. నీవు లోనికి నా ప్రయాణం ఏర్పాటు. మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగునేమో కదా. అవునవును, నాకును అట్లే ఉన్నది. కానీ తండ్రి గారికి విశ్రాంతి కల్పించే నిమిత్తము తల ఎగ్గదలుచుకున్నాను. నీవు లోనికి మిత్రమా. పూట ఎంత సుదినమో మిత్రమా. ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినదే. ఇటులందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడుచుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత తండ్రికి కూరుచుండుటకు అనుపైన విరామనెపండు చేకురంచేయులో పుత్రుడని చెప్పగ ఆ పుత్రుడు వార్ధకపుర శ్రీజత్తను ప్రగతి చేత సపర్యలు కాసును ఆతడు మిత్రమా. ప్రతి యువకుడు తండ్రి గారికి చేయవలసిన సేవలు ఇవి కదా. అవశ్యం. నేను చిన్ననాడే మా నాన్నగారికి చాలా ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఎట్లంటావా? ఆయన పొడుము గొడవలు పగలగొట్టి ప్రతి దినము పొడుము తయారు చేసుకున్న అవస్థ నివారించారు. కొల్లాయి కూడా గోచులు గంతించి ప్రతి దినము పూనుకున్న అవస్థ కూడా తప్పించినారు. అది గాలిపటములు కట్టి ప్రతి దినము వచ్చిపోయి వాటికి ముహూర్తంలో ఉంచావా ఏమన్నా ఉంచావా నాయన? ఒక సందేహం ఉన్నది మిత్రం.
అన్నావు మిత్రమా, ఎంత మాట అన్నావు. వెలవెలందని వరిగి దుర్విటుడు తన ధర్మపత్ని. మిత్రమా, ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నారు కదా. అందు మంచి మార్గములను ఎంచుకొని మనమును అనుసరించవలని మిత్రమా. చూడు, కుమ్మరి పురుగు చూచావా, ఎంత చిన్నదో. కుమ్మర పురుగు పంకమున కుమ్మరు అయినప్పటికీ లేసంబును అటులనే లౌకిక భక్తులందు నిత్యం చరించుతుంది. మిత్రమా, కావున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయంలో మార్చుకుందాము. ఆ శుభ సందర్భములు నేను నూతనముగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఆ వేణుగోపాల స్వామిని, ఆ లీలా మానుష్య విగ్రహుణ్ణి మనసారా ధ్యానించుకుందాం మిత్రమా. Thank you.